జై దుర్గా భవాని జై జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు నేను నిన్ను ఎంచుకున్నాను. తప్పకుండా ఈ కథ విను. నీ జీవితంలో ఒక మంచి మార్పుని నేను తీసుకువస్తాను అని అమ్మవారైతే ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో అమ్మవారు చెప్పే ఈ కథ రూపంలో మనము తప్పకుండా విందామండి. మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది. దానికి అమ్మవారి భక్తుడైన హరిజాముడు అని గురువు ఉండేవాడు. ఆయన తన శిష్యులతో కలిసి యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు. అలా ఒకరోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్ద వర్షం ఎడతెరిపి లేకుండా కురియడం వల్ల వర్షం దాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ కూడా నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి. వేరే దారి లేక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు. ఆ భారీ గాలి వర్షానికి దారిలోని అందరు ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు. హోరుగాలి వానలో సుడిగాలికి ఎగిరి వచ్చిన ఎండుటాకు లాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకుతుందేమో అని 10-12 ఏళ్ల మధ్య ఉన్న వయసున్న సన్నగా దుర్బలంగా ఉన్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వానా చలి నుండి కాపాడడానికి వేరే మరింకే ఆచ్ఛాదన లేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణికిపోతూ ఎటుపోవాలో తెలియక చాలాసేపు దారి మధ్యలో నిలబడిపోయాడు. అటు ఇటు పరికించి చూశాడు. ఎవరినైనా తలుపు తట్టి ఆశ్రయము అడగాలి అంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మధ్యలో కాస్తంత స్థలం నీరు లేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానుడి స్థలంలో కూడా ముడుచుకొని కూర్చొని ఉన్నాడు. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు ఆ పిల్లవాడు. తూర్పు తెల్లవారుతుండగా వాన అనేది ఆగిపోయింది. ప్రజలు ఇంకా తలుపులు తెరవనేలేదు. ఆ సమయంలో గురువు హరిజాముడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచి వెళ్తూ ఉండగా అనుకోకుండా అనంతుడు గురువుగారి దృష్టిలో పడ్డాడు. కనీసము కప్పుకునేందుకు కూడా చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన చలిలో ముడుచుకొని ఉన్న ఆ బాలుని చూసి గురువుగారి దయార్ధ హృదయము ద్రవించింది. వెంటనే ఆ బాలుని దగ్గరికి వెళ్ళి తట్టి లేపాడు. బాలుడు కళ్ళు తెరిచి ఎడుత నిల్చొని ఉన్న గురువుని చూసి భయంతో భక్తితో లేచి నిలబడ్డాడు. ఎవరు నువ్వు? ఈ వానాచలిలో ఇక్కడ ఎందుకు పడుకొని ఉన్నావు అని ప్రశ్నించిన ఆ గురువుగారికి ఆ అబ్బాయి తన పేరు అనంతుడు అని, తనకెవ్వరూ కూడా లేరని, ఈ ఊరిలో ఏదైనా బ్రతుకు తెరువు కోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని, తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఇక్కడ ఈ చెట్టును ఆశ్రయించుకొని ఉన్నానని చెప్పడంతో గురువుగారి జాలిగుండె కరిగి తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. ఆనందంతో అనంతుడు గురువుని అనుసరించాడు. గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకునేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే ఉండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేటట్టు ఏర్పాటు చేయమన్నాడు. గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనకనే వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఆశ్రమంలో తోట పని, ఇతర చిన్న చితకా పనులు చేసుకుంటూ నమ్మిన బంటులా అందరి తలలో కూడా నాలుకలాగా మసులుకుంటూ అందరితో పాటు గురువుగారి మన్ననకు కూడా పాత్రుడు అయ్యాడు. కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడి యొక్క ముఖము అనేది చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువుగారు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానము, అసంతృప్తి అతనిలో కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విధాలా విచారించగా అతని పట్ల ఎవ్వరూ కూడా అనుచితంగా ప్రవర్తించలేదని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని తెలిసింది. అయితే ఆ మార్పుకు కారణమేమిటి అంటుబట్టలేదు గురువుగారికి. అసలు కారణము వచ్చిన కొత్తలో తినడానికి తిండి, తలదర్చుకోవడానికి నీడా దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు. అనేక మంది ఇక్కడికి వచ్చి గురువు వద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్ర పాఠాలు నేర్చుకునేవారు. ధ్యాన మందిరంలో కూర్చొని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో
ప్రార్థనలతో భగవంతుని కీర్తిస్తూ దైవం యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారని, తనకు చదువు, సంధ్య, వాక్శుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశ, నిస్పృహలతో ఉన్నాడు. రోజంతా కూడా కష్టపడి పనిచేసి వేళకి తిని పడుకునే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది? తన పట్ల దైవము ఎలా ప్రసన్నం కాగలదు? ఇది అతనిలో నిరాశకి మూల కారణము. ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు మళ్ళీ ఆశ్చర్యపడ్డాడు. ఎన్నడూ లేని ఒక క్రొత్త కాంతి అతని ముఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో, చేతల్లో సంతోషం, ఉత్సాహము అనేది పొంగి పొర్లుతూ ఉన్నాయి. అందుకు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు గురువుగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు. గురువుగారు కూడా తన కుటీరంలోకి వెళ్ళి తలుపులు మూసుకొని కిటికీలో నుండి అనంతుణ్ణి గమనించసాగాడు. ఎప్పటిలాగా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒక్కసారిగా లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ లేరని, తననెవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు. అది చూసిన గురువుగారు కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్త పడుతూ అతడేం చేస్తున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో గమనించసాగాడు. అనంతుడు తిన్నగా కుటీర ధ్యానమందిరంలోనికి వెళ్ళి తలుపులు మూసుకొనడము చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే సడీ చప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్ళి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు. అనంతుడు మందిరం మధ్యంలో ఉన్న అమ్మవారి విగ్రహం ముందు మోకాళ్ళపై కూర్చొని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు. అమ్మా, అందరూ నిన్ను స్తోత్రపాఠాలతో స్తుతించి ప్రార్థించి నీ మన్నలను పొందుతున్నారు. నాకేమో చదువు రాదు, పూజలు రావు, స్తోత్రాలు రావు. అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్నుని చేసుకోవాలని వచ్చాను. రోజు నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి నీ దర్శన భాగ్యం ప్రసాదించడం నా అదృష్టం. అందుకే ఈరోజు మరికొన్ని కొత్త ఆటలు ఆడి నిన్ను సంతోషపెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ అంటూ తన సంచిలో నుండి 10 బంతులు బయటకు తీసి వాటిని గాల్లో ఎగరవేస్తూ ఒక్కడి కూడా కింద పడకుండా ఆడాడు. ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల క్రిందకి కాలు పైకి పెట్టి మందిరమంతా కూడా నడిచాడు. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు కూడా చేశాడు. అన్నీ ముగిశాక మోకాలపై మోకరిల్లి, అమ్మా చెప్పు, ఈరోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా అని భక్తితో అడిగాడు. వెనువెంటనే భగవానుడి విగ్రహం నుండి, అమ్మవారి విగ్రహం నుండి కనులు మిరిమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగుతో పాటు అమ్మవారి మాటలు కూడా ప్రతిధ్వనించాయి. బిడ్డ అనంత, నీ విద్యలు అమోఘము. అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ అన్నది అమ్మ. వెంటనే లేచి నిలబడ్డాడు అనంతుడు. బయట నుండి ఈ దృశ్యం చూసి అమ్మవారి పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలాగా నిలబడిపోయాడు. తలుపులు తెరిచిన అనంతుడు గురువుగారిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కానీ గురువుగారు అతన్ని ఆమాంతం ఆలింగనం చేసుకున్నాడు. నాయనా అనంత, ఎన్నో దశాబ్దాల నుండి ఏకదీక్షతో నేను అమ్మవారిని కొలుస్తున్నాను. ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను. ఎందరికో నేను నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ అమ్మవారి సాక్షాత్కారం లభించలేదు. ఆ రోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి అమ్మవారిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజు నుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడవు కాదు, నా ప్రథమ శిష్యుడు. నీకు సకల విద్యలు నేర్పిస్తాను అన్నాడు. ఆనందాశ్రులతో దైవ అనుగ్రహం పొందాలి అంటే కేవలం జపతపాదులు, యజ్ఞయాగాదులు, మంత్రతంత్రాలు మాత్రమే కాదు, వాటితో పాటుగా ముఖ్యంగా కావాల్సింది నిర్మలమైన భక్తి, స్వచ్ఛత తప్పకుండా ఉండాలి.
ఇదే ఈరోజు అమ్మవారి సందేశము. మీరు నాకు ఏమి ఇచ్చారు అనేది కాదు, ఆర్భాటంగా పూజలు చేయటం కాదు, నిర్మలమైన భక్తితో నన్ను పూజించండి, నన్ను పిలవండి, తప్పకుండా నేను పలుకుతాను. మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి మీకు ఒక మంచి మార్గము అనేది చూపించి మీ జీవితంలో అద్భుతాలు అనేవి నేను సృష్టిస్తాను అని అమ్మవారు ఈ వీడియో ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై దుర్గా భవానీ, జై జై దుర్గా భవానీ.